ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి తంగచ్చి, శ్రీవల్లి అక్కడే ఆగిపోయినది? ఈ పిల్లోస్ ఏంటి ఇలా ఉన్నాయి? సోఫా ఏంటి ఇలా జరిపింది? లడ్డు మామకి మతిమరుపు ఎక్కువ. ఏదైనా వస్తువు కోసం వెతుకుతే ఇవన్నీ జరిపినట్టున్నాడు. అమ్మయ్యా, బతికిపోయాం. మొత్తానికి వెళ్ళిపోయారు. ఎక్కడ దొరికిపోతారని టెన్షన్తో చచ్చిపోయాను. రేయ్, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారో చెప్పలేం. తొందరగా మన పని చూసుకొని బయటపడాలి. అన్ని రూమ్లో వెతికారా? ఆ పైన రూమ్ వెతికారా? రేయ్, పదండ్రా. దేవుడు కుంకుమండి, రోజు తనకి పెట్టండి. అలాగేనండి. ఆంటీ, అసలు నాకేమైంది? నీకేమైంది? నీకేం కాలేదు. ఏం కాకపోతే అమ్మ నాకు టాబ్లెట్ ఇచ్చి ఎందుకు వేసుకోమంటుంది? నేను లేనిది చూసి ఎందుకు ఏడుస్తుంది? ఇప్పుడు ఆంటీ కూడా నన్ను చూడ్డానికి వచ్చి ఎందుకు దేవుడు కుంకుమ పెట్టారు? డాక్టర్ గారిని నేను అడిగానులేవే, చిన్న స్ట్రెస్ వల్ల నీకు హెల్త్ అప్సెట్ అయిందన్నారు. అదే నువ్వు ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడుతున్నావంట, అందుకే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గటానికి ఆ టాబ్లెట్స్ ఇచ్చారు. నేనేం స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు శ్రీవల్లి. ఎగ్జామ్స్ గురించి కూడా నాకు టెన్షన్ లేదు. కానీ నాకేదో అయ్యింది. నువ్వు అన్నట్టు స్ట్రెస్లో ఉంటే నీతో ఇలా ఎందుకు మాట్లాడతాను? కోదండ రామయ్య గారి ఫ్యామిలీ గురించి నీతో నేనెందుకు మాట్లాడతాను? సార్ వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని నీకెందుకు సలహాలు ఇస్తాను? మన బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడప్పుడు అలా మాట్లాడుకుంటాం, అంతకు మించి ఉంది. మరి ఆ విషయం పక్కన పెడితే నేను అప్పుడప్పుడు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోతున్నాను? మళ్ళీ లేచాక ఎందుకో అనేజీగా అనిపిస్తుంది.
కొద్దిసేపు మైండ్ అంతా డిమ్ అయిపోతుంది. చెప్పాను కదే, కాలేజ్ ఫస్ట్ రావాలనేది నీ అంబిషన్. దానికోసం రాత్రింబవళ్ళు నువ్వు నిద్ర మేల్కొని మరీ చదువుతుంటావు. ఎక్కువ రోజులు నిద్ర లేకపోయినా అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అంతకుమించి నీకు అసలేం లేదు. శ్రీవల్లి, కోదండరామయ్య గారి గురించి మీరేం మాట్లాడుకుంటున్నారమ్మా? అక్కడికి వెళ్ళమని అంటోందేంటి? దేని గురించి? మేమేదో క్యాజువల్గా మాట్లాడుకున్నామమ్మా. ప్రియ ఏదో చెప్తుంది. మేమెక్కడికి వెళ్ళలేదు. అలా అంటావేంటి శ్రీవల్లి? నేను పట్టుబడితేనే కదా వాళ్ళ కోసం నువ్వు అక్కడికి బయలుదేరావు. మొదట్లో నువ్వు వద్దన్నావు కదా, తర్వాత నేను పదే పదే చెప్పడం వల్లే కదా నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు. ప్రియా బయలుదేరిందా? అసలు ఆ నిర్ణయం ఏంటి? పదే పదే నువ్వేం చెప్పావు? అది ఆంటీ. ప్రియా, చెప్పమ్మా ప్రియా, శ్రీవల్లిని ఎక్కడికి వెళ్ళమన్నావు? అది ఆంటీ, శ్రీవల్లి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళకపోతే తను వెళ్లేదాకా నేను వెళ్ళమని పట్టుపట్టేదాన్నంతే. అమ్మా, అప్పుడప్పుడు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్న విషయాలు చెప్తుంది తను. అవేం పెద్ద విషయాలు కాదమ్మా. తనని కాస్త మాట్లాడించకుండా రెస్ట్ తీసుకునిద్దాం. ఎవరో తన మైండ్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని ప్రియాని వాళ్ళకి కావాల్సిన విధంగా కంట్రోల్ చేస్తున్నారు. అబ్బాయి, టీ తీసుకో. నాకొద్దు బాబాయ్. కొంచెం తాగబ్బాయ్, నీ తలనొప్పి టెన్షన్స్ ఇట్టే ఎగిరిపోతాయి. బాబాయ్, నాకిప్పుడు టీ తాగాలన్న కోరిక మూడు రెండూ లేవు. నన్ను వదిలే. ఇంకా ప్రియా గురించి ఆలోచిస్తున్నావా అబ్బాయి? అవును బాబాయ్, ప్రియా గురించి ఆలోచిస్తుంటే మనసు ఏదోలా ఉంది. తనని కంట్రోల్ చేసే మనిషి ఎవరై ఉంటారో తెలియక టెన్షన్తో చచ్చిపోతున్నా. ప్రియ చేత శ్రీవల్లికి విగ్రహం గురించి ఎవరు చెప్పించుంటారు? ఎందుకు చెప్పించుంటారు? శ్రీవల్లి విషయంలో మనకి తెలియకుండా ఏదో సంథింగ్ జరుగుతుంది బాబాయ్. అదేంటో మనకు అంతు చిక్కట్లేదు. నువ్వు అనుకున్నట్లు అలాంటిది ఏమీ ఉండదబ్బాయి. అలాంటివి ఎక్కడైనా జరుగుతాయో చెప్పు. ఆ డాక్టర్ ఏదో చెప్పిందని చెప్పి దాన్ని పట్టుకొని మీరు తలబాలగొట్టుకోవడం ఏంటి? అలా అనకు బాబాయ్, నీకు తెలీదు. డాక్టర్ చెప్పింది నిజం. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఏమీ లేకపోతే గుళ్ళో బావిలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీయాలని ప్రియ పట్టుపట్టదు కదా బాబాయ్. నువ్వు అన్నది నిజమే అనుకో, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో, శ్రీవల్లిని ఏం చేయాలనుకుంటున్నారో మనకెలా తెలుస్తుంది? ఎలాగైనా తెలుసుకోవాలి బాబాయ్. శ్రీవల్లిని ప్రియాని కాపాడాలి. బావిలో విగ్రహాన్ని తీయడానికి వెళ్తే వెళ్ళిన వాళ్ళు చనిపోతారని తెలిసి కూడా శ్రీవల్లి చేత విగ్రహం తీయించాలనుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా శ్రీవల్లి మరణాన్ని కోరుకుంటున్నట్టున్నారు. వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళందు చూడాలి బాబాయ్. అసలు వాళ్ళని వదిలిపెట్టకూడదు. శ్రీవల్లి, ప్రియ గురించి ఎక్కువగా ఆలోచించుకో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుంకుమ తీసుకెళ్లి పెట్టాం కదా, ఇక తనకంతా మంచి జరుగుతుంది. తంగచి,
ఇంట్లో దొంగలు పట్టేట్టున్నారమ్మా. ఇదేంటమ్మా, స్టోర్ రూమ్ ని కూడా ఓపెన్ చేసి పెట్టారు. ఆండాలేదురా? లేదు సార్, ఆండాలు దొరకలేదు. దొరకపోవడమేంటి? ఇల్లు మొత్తం పూర్తిగా వెతకలేదా? ఇంచి కూడా వదిలిపెట్టలేదు సార్. మేము వెతుకుతున్నప్పుడు అసలు ఏం జరిగిందంటే, అమ్మా, ఇల్లంతా సెర్చ్ చేసి చింద్రవందర చేశారు, కానీ ఏ వస్తువులు తీసుకుపోలేదు. దొంగలు ఏమీ తీసుకెళ్లలేదంటే వాళ్ళు దేనికోసం వచ్చారో అది మన దగ్గర లేదన్నమాట. అయ్యుండొచ్చు. అమ్మా, మన ఇంట్లో దొంగలు పడ్డారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చొద్దామా? శ్రీవల్లి, తొందరపడుకో. వస్తువులేం పోలేదు కదా, ఇక పోలీస్ కంప్లైంట్ ఎందుకు? అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవడం ఎందుకమ్మా? పోలీసులు ఇంటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళ పరామర్శలు ఎక్కువైపోతాయి. నువ్వన్నది నిజమే అమ్మా, వద్దులే. చూడ్డానికి మామూలుగా ఉన్నా ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ తెలివితేటలున్నాయి ఈ సీతమ్మకి. మనం వస్తున్నామని తెలిసి ఆండాలని ఎక్కడ దాచినట్టుంది. సీతమ్మ, నిన్ను వదిలిపెట్టను. నా అంచనా కరెక్టే అయింది లడ్డు. నేను ఊహించిన విధంగానే ఆర్తి, కేశవ వాళ్ళు ఆండాళ్ళ ఇంట్లోనే ఉందని గ్రహించి మనుషుల్ని పంపించారు. సమయానికి తనని మనం కార్లో దాచడం చాలా మంచిదైంది. ఏం మంచిదో ఏమో తంగచ్చి, నువ్వు ఉన్న పడంగా ప్రియా ఇంటికి వెళదాం కార్ది అనేసరికి డిక్కీలో ఉన్న ఆండాళ్ళు కారు మూమెంట్కి కదులుతుందా, శ్రీవల్లి ఆమెను చూస్తుందా అని చెప్పేసి నాకు రొంబ టెన్షన్ వచ్చి పూడ్చినది. టెన్షన్ని భయాన్ని కనపడనీయకుండా ఎలా మేనేజ్ చేసి ఉండానో ఆ మురుగన్కే తెలిసి ఉండాలి. ఆ విషయం అయిపోయింది కదా, ఇక వదిలేయల్లట్టు. నిజమా? హార్తి చూసేసిందా? అవునులట్టు, వాళ్ళు ఏ క్షణమైనా ఆండాళ్ళ కోసం మనుషుల్ని పంపించొచ్చు. మనం ఇంట్లో ఉండగా వాళ్ళెవరో వచ్చి మన ఇంట్లో ఆండాళ్ళ కోసం వెతకరు కదా తంగచ్చి. వాళ్ళని నమ్మలేనట్టు, ఎలాగైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆండాళ్ళు ఇక్కడ ఉందని తెలిస్తే వాళ్ళు అస్సలు టైం వేస్ట్ చేసుకోరు. మరైతే ఆండాళ్ళను బయట వేరే ఇంట్లోకి మార్చేద్దామా? వద్దులట్టు, ఆండాళ్ళు మనతో పాటే ఉండాలి.
మనకి దగ్గరగా ఉండాలి. కానీ వాళ్ళొచ్చి వెతుక్కున్నా ఎవ్వరికీ కనబడకూడదు. మనతో పాటే ఉండాలి, వాళ్ళకి తెలియకూడదు అంటే ఎప్పుడు ఈ తంగచి? ఆ తంగచి, ఓ పని చేద్దాం. ఒక 2 రోజులు ఆండాళ్ళని మన కారు డిక్కీలో జాగ్రత్తగా దాచిపెడదాం. అప్పుడు వాళ్ళు వచ్చి ఎత్తుకున్నా ఆండాళ్ళు కనపడదు, ఆండాళ్ళు సేఫ్గా ఉంటుంది కదా. గుడ్ ఐడియా లడ్డు. పద, ఆండాళ్ళని కారులోకి షిఫ్ట్ చేద్దాం. ఆండాళ్ళు ఇంట్లో లేదని కేశవ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఆండాళ్ళ కోసం ఇంట్లో వెతకరు. సో ఆండాళ్ళని మళ్ళీ స్టోర్ రూమ్లోకి షిఫ్ట్ చేద్దాం రా. ఇలా ఎక్కువ రోజులు కొనసాగితే తన మెంటల్ స్టేటస్ ఇక మీదట ఎలా పనిచేస్తుందో చెప్పలేం. తినకుండా వెళ్తున్నాడేంటి? అబ్బాయ్, అబ్బాయ్, నిన్నే, ఎక్కడికి ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి? అలా కోపంగా చూడకబ్బాయి. పిలుస్తున్నా వినిపించుకోకుండా భోంచేయకుండా అంత హడావుడిగా వెళ్ళిపోతుంటే ఎక్కడికైనా అడిగానంతే. నేను శ్రీవల్లి గురించి కోదండరామయ్య గారితో మాట్లాడడానికి వెళ్తున్నాను బాబాయ్. ఆయనతో ఏం మాట్లాడతావు? శ్రీవల్లికి ఎటువైపు నుంచి ఏ ఆపద వస్తుందో తెలియట్లేదు. సార్ బాగుండాలనే కదా తన విగ్రహం తీయాలనుకుంది. ఈ విషయాన్ని ఆయనకి చెప్పి ఏ ప్రమాదం రాకుండా చూడమని చెప్పి ఆయన్ని హెల్ప్ అడుగుతాను. వస్తాను బాబాయ్. వచ్చారా? రండి భోంచేద్దాం. వచ్చేస్తామన్నా. కొత్తగా మనకు ఇంకో సమస్య రాబోతున్నట్టుంది గురూజీ. ఆ కోదండరామయ్య మన విషయంలో అడ్డొస్తాడంటారా? కోదండరామయ్య సంగతి తరువాత. ఈ సుబ్బు ప్రతిదానికి మనకి అడ్డుపడుతున్నాడు. ముందు వీణ్ణడ్డు తొలగించాలి. హలో ప్రియా. సారీ శ్రీవల్లి. సారీ దేనికి? నాకేం జరిగిందో పక్కన పెడితే అసలు నేను నిన్ను సుబ్రహ్మణ్యపురం వెళ్ళమని పట్టుబట్టాను కదా. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందే. నువ్వు ఇంకా విషయం గురించి వదిలేసాయి. నువ్వెందుకు చెప్పినా నేనెందుకు ప్రయత్నించినా అక్కడికి వెళ్ళాలనుకుంది కోదండరామయ్య గారికి మంచి జరగాలనే కదా. అలాగే నిఖిలేష్ గారు, 2 డేస్లో మనం మీట్ అవుదాం. ఓకే అవినాష్, రేపు కలకత్తా నుంచి మెటీరియల్ వస్తుంది. గోడౌన్ దగ్గర అన్లోడ్ చేయించు. అలాగే మావయ్య గారు. నమస్తే సార్. నమస్తే సుబ్బు. కల్పన, సుబ్బు కాఫీ తెచ్చు. ఓకే నాన్న. ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ సార్. నాకు కాఫీ ఏం వద్దు. ఇప్పుడేమన్నా పని మీద వచ్చావా సుబ్బు? అవును సార్, శ్రీవల్లి గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పు సుబ్బు, శ్రీవల్లి ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉంది సార్. అలా అంటున్నావేంటి సుబ్బు? ప్రస్తుతానికి బాగుండడం ఏంటి? అవును సార్, మీ వల్లే శ్రీవల్లికి ప్రమాదం రాబోతోంది. నువ్వేం మాట్లాడుతున్నావు సుబ్బు? దేని గురించి మాట్లాడుతున్నావు? శ్రీవల్లి మిమ్మల్ని ఎంత అభిమానిస్తుందో, ఎంతగా గౌరవిస్తుందో నాకు తెలుసు సార్. ఆ అభిమానంతోనే మీ క్షేమం కోసం తను ప్రమాదానికి ఎదురెళ్తుంది సార్. అమ్మా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆ విగ్రహం గురించి చెప్తావేమోనని చాలా టెన్షన్ పడ్డాను.
నువ్వు నన్ను విగ్రహం తీయమన్నావని దానికోసమే నేను బయలుదేరానని అమ్మకి తెలిసిందనుకో, తను చాలా భయపడుతుంది. సుబ్రహ్మణ్యపురం గుడిలోని బావిలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీస్తే మీకు మంచి జరుగుతుందని, తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మీకోసం ఆ విగ్రహాన్ని తీయడానికి వెళ్ళింది. నువ్వు కోరుకున్నట్టుగా హోమం చేసి మంత్రశక్తిని ఈ హారంలో పొందుపరిచాను. చాలా థ్యాంక్స్ అన్నా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.